నమస్తే అండి. జీవన సరళికి స్వాగతం. నేను నా ప్రీవియస్ వీడియోలో బయో ఎంజైమ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించి అది ఫ్లోర్ క్లీనింగ్‌కి ఎలా వాడుకోవాలో, స్టవ్ క్లీనింగ్, కిచెన్ ప్లాట్‌ఫామ్‌కి వాడుకోవచ్చని చెప్పాను. దాని ఫర్దర్ యూజెస్ ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో చెప్తున్నాను. అయితే బయో ఎంజైమ్స్ తయారు చేసుకోవడం కూడా మళ్ళీ సింపుల్‌గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికి మనం ఏ పీల్స్ అయినా వాడొచ్చు. పళ్ళ తొక్కలు కానీ, కూరగాయల తొక్కలు కానీ ఏవైనా వాడొచ్చు. దీనికి ఒక రేషియో బెల్లం, 3 రేషియో ఫ్రూట్ పీల్స్, 10 రేషియో వాటర్ తీసుకోవాలి. నేను ఆరెంజ్ పీల్స్ తీసుకున్నాను. ఇవేమి ఎండబెట్టినవి తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఫ్రూట్స్ వలిసిన వెంటనే అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని 1 కప్పు బెల్లం, 3 కప్స్ ఆరెంజ్ పీల్స్, 10 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఇది ప్లాస్టిక్ కంటైనర్లోనే చేసుకోవాలి. క్యాప్ ఎయిర్ టైట్ ఉండాలి. 3/4 నింపాలి. 1/4 గ్యాప్ ఉంచితే గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కాబట్టి గ్యాప్ ఉంచాలి. ఫస్ట్ 15 to 20 days ఎవ్రీడే క్యాప్ ఓపెన్ చేసి గ్యాసెస్ బయటికి రిలీజ్ చేసేయాలి. తర్వాత 2 daysకి ఒకసారి, 1 month తర్వాత 3 daysకి ఒకసారి ఓపెన్ చేయాలి. తర్వాత 3rd monthలో వీక్లీ వన్స్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. 90 days అయ్యేటప్పటికి లిక్విడ్ తయారైపోతుంది. ఫస్ట్ టైం 90 days పడుతుంది. సెకండ్ టైం చేసుకున్నప్పుడు మనం ఫస్ట్ టైం చేసుకున్న ఈ బయో ఎంజైమ్ కొంచెం అందులో యాడ్ చేస్తే 30 to 45 daysలో రెడీ అయిపోతుంది. ఇది తయారు చేసినప్పుడు దీనిపైన కొంచెం బూజులా వచ్చినా ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ కొంచెం బెల్లం పొడి చల్లేస్తే తయారైపోతుంది. ఇప్పుడు లిక్విడ్ అంతా సెపరేట్ చేసి పెట్టుకోవడమే వాడుకోవడానికి. నేను ఇప్పుడు డిష్ వాషింగ్ లిక్విడ్, క్లాత్ వాషింగ్ లిక్విడ్ తయారు చేసుకోవడానికి ఆల్రెడీ తయారు చేసిన లెమన్ పీల్స్తో తయారు చేసుకున్న ఈ లిక్విడ్ తీసుకుంటున్నాను. ఈ లిక్విడ్ వడపోసి తీసుకొని ఈ తొక్కలు కూడా సెపరేట్ చేసుకుని అవి కూడా డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే తొక్కల్లా ఉంటే మనకి ప్రతిదానికి అడ్డుపడతాయి అనేసి నేను దీన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసేస్తాను మెత్తగా. ఈ లిక్విడ్ అంతా మనం ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకొని మనకి డిటర్జెంట్ తయారు చేసుకోవాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. అలాగే డిష్ వాషింగ్ లిక్విడ్ కూడా ఎప్పుడంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. ఈ బయో ఎంజైమ్ ఒకసారి తయారు చేసి మనం స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డిటర్జెంట్స్ అవి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు లిక్విడ్ పక్కన పెట్టుకొని పల్ప్ అంతా మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేస్తాను. దీనికి ఎక్కడ వాటర్ తగలకూడదు. వాటర్ తగిలితే మళ్ళీ బూజు వచ్చేస్తుంది. స్టోర్ చేసుకోవడం కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో వాటర్ లేకుండా స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుంది. 6 months నుంచి ఉన్నా నాకేం పాడవలేదు. ఇప్పుడు కుంకుడుకాయలు తీసుకొని అవి అంటే వాటర్లో ఉడకబెట్టేసి రసం తీసుకున్నాను. ఒక 1/4 కిలో కుంకుడుకాయలు తీసుకొని ఉడకబెట్టి రసం తీసుకొని వడపోసి రసం తీసుకున్నాను. ఇప్పుడు ఈ బయో ఎంజైమ్ తీసుకొని ఈక్వల్ క్వాంటిటీస్ అంటే కొంచెం అటు ఇటైనా పర్వాలేదు. 1 గ్లాసు బయో ఎంజైమ్, 1 గ్లాసు కుంకుడు రసం తీసుకొని బాగా మిక్స్ చేసి ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. మనకి ఈ కుంకుడు రసం కలపకుండా బయో ఎంజైమ్ డైరెక్ట్గా వంట అవగానే ఈ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి మాపింగ్కి యూజ్ చేసుకోవచ్చు. అదే లిక్విడ్ వాటర్లో ఒక బకెట్ వాటర్లో ఒక 100 ml కలిపి మొక్కలు మొదట్లో పోయడం, మొక్కల మీద స్ప్రే చేయడం చేస్తే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి. ఈ బయో ఎంజైమ్ డైరెక్ట్గా చెరువుల్లో కలిపితే కలుషితం అయిపోయిన నీరంతా ప్యూరిఫై అయ్యి అందులో మళ్ళీ జీవం పెరిగి ఉపయోగంలోకి వస్తాయి. అసలు ఇది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ అండి ఇవి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది మనం వాషింగ్ మెషిన్లో బట్టలు ఉతుక్కునేటప్పుడు 100 to 150 ml వేసేసుకోవడమే. నేను ఒక 1 monthకి లేకపోతే 2 monthsకి అలా తయారు చేసి పెట్టుకుంటాను. బయో ఎంజైమ్స్ ఆల్రెడీ రెడీగా స్టోర్ చేసి పెట్టుకునే ఉంటాయి కాబట్టి కుంకుడుకాయ రసం
యాడ్ చేసుకుని 1 లీటర్ 2 లీటర్స్ అలా పెట్టుకుంటే 1 మంత్ 2 మంత్స్ అలా వస్తుంది. 100-150 ml వాషింగ్ మెషిన్‌లో వేసేసి వాష్ చేసుకుంటే చాలా నీట్‌గా వస్తాయి బట్టలు. మనకి ఇంకా డౌట్ అనిపిస్తే మనం యూజ్ చేసే వాషింగ్ పౌడర్స్ యూజువల్‌గా యూజ్ చేసే వాటికంటే హాఫ్ గానీ 1/4 గానీ అదే ఒక స్పూన్ అలా వాషింగ్ పౌడర్ వేసి ఈ బయో ఎంజైమ్ 100-150 ml వేసి వాష్ చేసేస్తే చాలా నీట్‌గా వస్తాయి. మనం పట్టు చీరలు ఇలాంటివి కూడా కెమికల్స్‌తో వాడితే పాడవుతాయి కాబట్టి ఈ ఎంజైమ్ వేసి వాష్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పల్ప్‌తో నేను డిష్ వాషింగ్‌కి, టాయిలెట్ క్లీనింగ్‌కి తయారు చేస్తున్నానండి. దీనికి కుంకుడు రసం ఎంత కలపాలి అనేది రేషియో ఏం లేదు. జస్ట్ మనకి కొంచెం కన్సిస్టెన్సీ కోసం అంతే. కొంచెం జిడ్డుపోతుందని ఈ పల్పే యూజ్ చేసుకున్నా సరిపోతుంది. నేను అంటే మనకి ఈ కెమికల్ డిష్ వాషింగ్ బార్స్ అవి వాడితే చేతులు అంతా రఫ్గా అయిపోయి పుళ్ళు పడిపోతుంటాయి. కొంతమందికి కెమికల్స్ పడవు కదా, నాకు అసలు కెమికల్స్ పడదు. నేను ఈ పల్పు యూజ్ చేసే గిన్నెలు తోముతున్నాను. ఇత్తడి గిన్నెలు అయితే అసలు బంగారంలా మెరిసిపోతాయి ఇది యూజ్ చేసి వాష్ చేస్తే. ఈ టైల్స్కి కానీ టాయిలెట్లో కానీ అంతా ఈ పల్ప్ ఒకసారి అప్లై చేసేసి ఒక 15-20 minutes అలా వదిలేసి అప్పుడు క్లీన్ చేసేస్తే స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే అసలు మనకి బయట మార్కెట్లో దొరికే ఈ కెమికల్స్ ఉంటాయి కదా టాయిలెట్ క్లీనర్స్, అవి వాటన్నిటికంటే ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఇది. చాలా తెల్లగా వస్తాయి. అసలు మనకి ఖర్చు తక్కువ, మనంతట మనం తయారు చేసుకున్న ప్రోడక్ట్ పర్యావరణానికి మన వంతు సాయం చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది కూడా మనం ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే 2-3 నెలలు అలా ఉంటుంది. కాకపోతే మనం స్టోర్ చేసుకున్న తర్వాత ఏం వాటర్ తగలకుండా ఉండాలి. ఇప్పుడు ఇంకా కుంకుడుకాయ రసం మిగిలింది. సో మిగిలిన బయో ఎంజైమ్ కూడా కలిపేసి నేను ఎక్కువ తయారు చేసి పెట్టేసుకుంటున్నాను. ఇలా మనం ఒకసారి ఒక 2 లీటర్స్ అలా తయారు చేసేసుకుంటే మనకి ఎక్కువ కాలం వస్తుంది. ఇది తడి ఏం తగలకపోతే ఏమీ పాడవదు. సో అంటే ఇవి మనకి పనికిరాని వాటి వల్ల ఊరికే పడేసే కంటే ఇంత మంచి ప్రోడక్ట్స్ మనంతట మనం తయారు చేసుకుని కెమికల్స్ ఏం వాడకుండా వాడితే మనకి చాలా తృప్తిగా కూడా ఉంటుంది. ఇవి అందరికీ ఉపయోగపడే ప్రోడక్ట్స్. నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.